ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును అనుగ్రహించిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమున నాతోను మాతోను మాట్లాడము, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని గ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 134వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమ్యాకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. మనము చదివిన వాక్య భాగములో యెహోవా సేవకులారా, యెహోవా సన్నిధిలో రాత్రి నిలిచి ఉండువారులారా, ఆయనను స్తుతించమని కీర్తనాకారుడు ఒక గొప్ప కార్యము మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యెహోవాను స్తుతించటం అనగా మన ప్రభువుని స్తుతించటం మనకు ఇవ్వబడిన ఒక గొప్ప కృప అయి ఉన్నది. ఆయనను స్తుతించినప్పుడు, ఆయన నామమును మనము గణపరిచినప్పుడు, మనము అడిగి ఊహించిన దానికన్నా గొప్ప కార్యములను ప్రభు మనకు చేయువాడుగా ఉన్నాడు. 103వ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పుచున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన మేళ్లను దేని మరువకుమన కార్యము చెప్పడం. ఎవరైతే ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తారో, ఎవరైతే ఆయన చేసిన కార్యములను గుర్తు పెట్టుకొని ఆయన యందు ఆనందిస్తారో, వారి జీవితంలో ప్రభు తన కృపను నిరంతరము నివసింపచేస్తారు. ఆయన అనేక సార్లు మనం పరీక్షల గుండా వెళ్ళినప్పుడు అనుమతిస్తాడు. కారణం ఏమిటంటే, అందులో మనము దేవుని కోసము ఎంత నిజముగా నిలిచి ఉన్నాము. ఆ పరీక్షలో మనము నిలిచి ఉన్న దినమున, ఆ పరీక్ష సమయంలో దేవుని నామము కొరకు యథార్థముగా జీవించిన దినమున ప్రభు తన కృప చేత మనలను కాచి మనల్ని ఆశీర్వదించే వాడిగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా సేవకులారా అనగా ఆయన యొక్క కార్యములను చేయి ప్రతి వ్యక్తి, యెహోవా మందిరమునకు వెళ్ళే ప్రతి వ్యక్తి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ప్రతి వ్యక్తి ఆయనను స్తుతించవలసిన వారిగా ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన వారు, భూధరలో ఉన్న కార్యములు అన్నిటినీ తన నోటి మాటతో నియమించిన వాడు, నిర్మించిన వాడు. ఆయనను స్తుతించటము నీకు నాకు ఇవ్వబడిన ఒక గొప్ప కృప అయి ఉన్నది. దేవునిని స్తుతించటము నీవు నేను పూర్ణ హృదయంతో చేయవలసిన వారిగా ఉంది. అంతరంగములో దేవునికి విరోధమైన కార్యములను కలిగి ఉండి ఆయనను పెదవులతో మనము స్తుతించినట్లయితే ప్రభువు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, నన్ను గణపరుస్తున్నాయి, కానీ వారి అంతరంగము నాకు చాలా దూరముగా ఉంది. ప్రభువు నీ యొక్క పెదవులను చూస్తున్నాడు, నీ అంతరంగమును చూస్తూ ఉన్నాడు. నువ్వెలాగో ఆయనను సేవిస్తున్నావు, నువ్వెలాగో ఆయనను ఘనపరుస్తున్నావు, నీ యొక్క హృదయం ఆయనకి ఎంత సన్నిహితముగా ఉన్నది అన్న కార్యమును ప్రభు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎలాంటి మనస్సుతో వస్తున్నావన్న కార్యము ప్రభు ఎరిగి ఉన్నాడు. కయ్యేను ఏబేలు యొక్క జీవితంలో ఈ ప్రత్యేకతను మనం చూడగలం. కయ్యేను తన పొలములో నుండి కొంచెం ధాన్యమును తీసుకొచ్చినాడు, పంటను తీసుకొచ్చినాడు. ప్రభు దాన్ని అంగీకరించలేదు, ఎందుకంటే తన యొక్క హృదయము దేవుని యొక్క సన్నిధిలో సరిగా లేదు, లేకపోతే తన యొక్క అర్పణ అర్పించే స్థితిలో అతడు సరిగా లేదు. అయితే ఏబేలు శ్రేష్టమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి దేవుని కోసం బలిగా అర్పించాడు. అతని అర్పణను ప్రభు అంగీకరించాడు. హృదయమును ప్రభు చూస్తూ ఉన్నాడు.
మనస్సును ప్రభువు చూస్తూ ఉన్నాడు. ఎటువంటి హృదయముతో నీవు దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నావు, ఎలాగ ప్రభుని స్తుతిస్తూ ఉన్నావు, ఎలాగ నీవు గణపరుస్తూ ఉన్నావు, నీ యొక్క అంతరంగమును ఎరిగి ఉన్న ప్రభు నీవు చేసే ప్రార్థన ఆలకించి నిన్ను ఆశీర్వదించాలని వేచి ఉన్నాడు. భూమి ఆకాశమును సృజించిన ప్రభు నీవు ఆయనను స్తుతించే కార్యమును చూస్తున్నావు. నీవు ఆయన సన్నిధికి వెళ్ళే కార్యమును చూస్తున్నాడు. నువ్వు ఆయన ముందు ఎలాగో నిలబడి ఉన్నావు అన్న కార్యమును చూస్తూ ఉన్నాడు. నేను ఆయన ప్రేమిస్తున్నాడు గనుక నిన్ను ఆయన తన కుమారుడుగా తన కుమార్తెగా మార్చుకునే దాని కోసము, తన కోసము నీవు జీవించాలని ఆశించిన దాన్ని బట్టి తన రుధిరమును కార్చిన ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. అనగా దేవుని యొక్క సన్నిధిలో నుండి, దేవుని ఆలయంలో నుండి, దేవుని నివసించే స్థలములో నుండి నీకు ఆశీర్వాదము రావాలి అన్నట్లయితే నీ హృదయమును దేవుని సన్నిధిలో యథార్థముగా కాపాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆయన వైపు చూడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఆయన స్తుతించాలి. నీ హృదయమును ఆయన ఎదుట యథార్థముగా కాపాడుకోవాలి. ఆయన వైపు చూడాలని ఆశిస్తూ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచు ఉన్నారు. దేవుని యొక్క వాక్యం అంటున్న ప్రియ సహోదరుడా, సహోదరు, ఆయన సన్నిధికి వస్తున్నావు. ఆయన యొక్క కార్యములను నీవు వింటూ ఉన్నావు. దైవజనులు బోధించినప్పుడు విని ఆ వాక్యమును నీవు నెమర వేసుకొని దేవుని స్తుతించేదానికి నీ హృదయాన్ని సరిచేసుకుంటున్నావా, లేక విన్న వాక్యమును అలాగనే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నావు? నీ అంతరంగమును ప్రభు చూస్తున్నాడన్న కార్యమును ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ అంతరంగంను చూస్తున్న ప్రభు, నీ యొక్క మనస్సును ఎరిగిన ప్రభు, నీవు ఆయన ఎలా స్తుతిస్తున్నావో ఎరిగిన ప్రభు తగిన సమయంలో నీకు అనుగ్రహించే ఆశీర్వాదములను నీవు పొందుకోవాలని ఆశించినట్లయితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ఆయనను వెతికి కనుగొను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు నాయన అనుగ్రహించిన ఈ హెచ్చరికను బట్టి నిన్ను స్తుతించేదానికి, నిన్ను గణపరిచేదానికి ఎప్పుడు సిద్ధముగాను దేవా మా హృదయం నాయన పరిశుద్ధమును కాపాడుకునే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా మా స్థుతుల మధ్యలో నివాసము చేసే నీవు సియోనులో నుండి మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నావు. దేవా నీ సన్నిధిలో నుండి ఆశీర్వాదములు బయలుదేరి మా యొద్దకు రావాలని ఆయన వేచి ఉన్నాయి. కానీ మేము అనేక సార్లు నిర్లక్ష్యముగా జీవించిన దాన్ని బట్టి కృపకు దూరం అయిపోతున్నాము. దేవా ఈ దినము కార్యములను సరి చేసుకొని నీ వైపు చూసి నీతో నడిచే కృపను అనుగ్రహించు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడేయండి, సదాకాలము నడిపించును గాక. ఆమేన్.